హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. ఇది ఫంక్షన్కి 2 days ముందు చేసిన లాగ్ అండి. ఇవి అయితే జర్మన్ సిల్వర్ అనమాట. ఒక రెండు ఈ హ్యాండిల్ ఉన్నవి రెండు అయితే మీషోలో రప్పించింది అక్క, చాలా బాగున్నాయి. ఇది వేరే వెబ్సైట్లో ముందు రప్పించింది అనమాట. ఈ రెండు ఒకసారి రప్పించింది, ఇది ఒకసారి రప్పించింది. ఇలా ఇంట్లో ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ అయినప్పుడు బాగా యూజ్ అవుతాయి కదా అని చెప్పి తీసుకున్నారనమాట. చాలా బాగున్నదండి క్వాలిటీ అయితే. మీషోలో ఎప్పుడూ అంత సరిగ్గా రాదు అని అనుకుంటాం కదా మనము, కానీ ఇవైతే నిజంగానే చాలా బాగున్నాయండి. చాలా నచ్చాయి నాకైతే, చాలా సూపర్ ఉన్నాయి అన్నమాట. సో ఫంక్షన్కి అయితే ఉపయోగపడతాయి అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తున్నాము. ఇంకా మేమైతే ఫస్ట్ ఉప్పాడ వెళ్తున్నామండి షాపింగ్కి. కాకినాడ వెళ్ళాలి, కానీ ఫస్ట్ అయితే కాకినాడ కంటే ముందు ఉప్పాడ కొంచెం దూరం కదా, అక్కడికి వెళ్ళి షాపింగ్ పని చూసుకుని వచ్చేస్తే ఇంకా తర్వాత అంతా కాకినాడలో చాలా పెద్ద షాపింగ్ ఉందండి. అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. మధ్యలో ఇంకా పెద్దగా టైం లేదు కదా. నేను వచ్చేంత వరకు వెయిట్ చేసింది అనమాట అక్క. నువ్వు వస్తే వెళ్దాం అని చెప్పి అలా వెయిట్ చేశారు. ఇంక అందుకని ఇప్పుడైతే నేను చిన్నక్క, ఇంకా చిన్నక్కల పాప సింధు ఉంది కదా, మేము ముగ్గురమే కలిపి వెళ్తున్నాము అనమాట. ఉప్పాడు వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ చాలా దూరం కదా, ఫస్ట్ అక్కడ పని చూసుకుని వచ్చేసిన తర్వాత అయితే మిగిలిన షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పి మేమైతే 8:30 కలా బయలుదేరిపోవాలనుకున్నాం. కానీ బయలుదేరే టైంకి అయితే 10 అయిపోయిందండి. బయలుదేరే టైంకి 10 అయిపోయింది. కానీ మాకు ఇక్కడి నుంచి యానం నుంచి 1.5 hour పైనే పట్టిందండి. 1.5 hour అలా పట్టిందనమాట. వెళ్ళి షాపింగ్ అది చూసుకుని ఇంకా మధ్యాహ్నం నుంచి రిటర్న్ అయిపోయి కాకినాడలో షాపింగ్ అది బట్టల షాపింగ్ ఇంకా అక్కడ కొంచెం అయితే తీసుకున్నాం శారీస్. మిగిలిన శారీస్ అయితే కాకినాడలోనే తీసుకున్నాం అనమాట. ఇంకా రోజంతా అయితే కాకినాడలోనే సరిపోయిందండి. ఉప్పటి నుంచి మేము రిటర్న్ అయ్యేటప్పటికే 1:32 అయిపోయింది. బయటన హోటల్కి వెళ్ళి లంచ్ చేసుకొని ఆ తర్వాత ఇంకా మిగిలిన షాపింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా శారీస్ తీసుకోవాలి, రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవాలి, ఇంకా కొన్ని ఫంక్షన్కి కావాల్సిన థింగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకోవాలి. నైట్ ఏ టైం అవుతుందో తెలీదు, కానీ మొత్తం అయితే షాపింగ్ అంతా ఈరోజే ఎలాగైనా ఫినిష్ చేయాలని పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే ఆ స్వీట్స్ అన్నీ తీసుకొచ్చి అవి ప్యాకింగ్ చేయడాలు, ఇంకా ఏమైనా మర్చిపోయినవి ఉంటే అవన్నీ కూడా సెట్ చేసుకోవడాలు అవన్నీ ఉన్నాయన్నమాట, చూసుకోవాలి. మేమైతే షాపింగ్ చేస్తున్నాము, జెంట్స్ షాపింగ్, లేడీస్ షాపింగ్ ఇవన్నీ. అమ్మాయికైతే సీమంతం జరిగే అమ్మాయికైతే శారీ ఎప్పుడో తీసుకున్నాం, కానీ అల్లుడి గారికి అయితే బట్టలు తీసుకోలేదండి. అవన్నీ రెడీమేడ్. అబ్బాయికి ఒకలాంటివే ట్విన్నింగ్ తీసుకోవాలని చెప్పేసి చూస్తున్నాం అనమాట. లక్కీగా త్వరగానే బాగా సెట్ అయిపోయిందిరండి. డ్రెస్ పాప శారీ కలర్కి బాగానే సెట్ అయిపోయింది. ఇంతకీ సీమంతం జరిగే అమ్మాయి ఎవరంటే మా పెద్దక్క వాళ్ళ అమ్మాయి అనమాట. అని పెద్దక్క మధ్యకాలంలో కొంచెం బాగా హెల్త్ సిక్ అయ్యింది కదా అందుకోసమని తనైతే ఈ షాపింగ్లు అవి కొంచెం తిరగలేకపోతుంది అనమాట. అందుకని ఇంకా నేను, మా చిన్నక్క, ఇంకా పాప అంటే మా చిన్నక్కల పాప సింధు, మేము ముగ్గురమి ఇంకా ఈ పనులన్నీ చూసుకున్నాం అనమాట. త్వరగానే కంప్లీట్ చేసుకున్నాంలేండి, ఎక్కడ లేట్ చేయలేదు. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉందన్నమాట. ఆ టైంలోనే మిగిలిన షాపింగ్ అంతా కంప్లీట్ చేయాలని చెప్పి ఒక్క చోట కాదు కదండి, ఒక చోట నచ్చితే ఇంకో చోట నచ్చితే అలాగనమాట. అన్నీ ఇంకా షాప్ అని ఈ షాపు అటు ఇటు చూసుకొని మొత్తానికైతే కంప్లీట్గా నైటు మేము ఇంటికి వచ్చేటప్పటికైతే 10:30 అలా అయ్యిందండి. లేట్ అయింది, కానీ ఓవరాల్గా షాపింగ్ అంతా అయితే ఫినిష్ చేసుకుని వచ్చామన్నమాట. చెప్పాను కదా, ఫంక్షన్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇంకా అక్కడి నుంచే తీసుకుని రావాలి అనేసి డిసైడ్ అయ్యామన్నమాట. ఏమైనా 1-2 ఇంకా ఉంటాయి కదా, మైనర్గా ఏమైనా మర్చిపోయినవి ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ డే లోకల్గా తీసుకోవచ్చులే అని చెప్పేసి అయితే మేము ఫిక్స్ అయ్యామన్నమాట. అందుకనే షాపింగ్ అయితే కంప్లీట్గా ఫినిష్ చేసుకోవాలని డిసైడ్ అయ్యామండి. ముందుకి వెనక్కి అటు ఇటు
ఒక చోట ఒక ఐటెం నచ్చదు కదండి మనకి, టైం లేకపోయినా అలాగని రాజీ పడలేము. ఇదా అదా అనుకొని చాలా టైం అయితే తీసుకున్నాం అనమాట. కానీ అంత టైంలో కూడా ఇంకా చాలా మటుకు సెట్ చేసుకొని మొత్తానికి అయితే అలా షాపింగ్ అయితే చేసామండి. మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో ఎలా అనిపిస్తున్నదో కొంచెం కామెంట్ చేయండి. షార్ట్ వీడియోస్ అయితే కొంచెం పర్వాలేదు, కానీ లాంగ్ వీడియోస్ అయితే మాత్రం పెద్దగా చూడట్లేదు అనమాట. జనాలకి అంత ఓపిక చాలా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కల పాప మేము చాలాసేపు ఈ గిఫ్ట్స్ కోసం కూడా చాలా షాపులు తిరిగామండి. 2-3 షాప్స్, 4-5 షాప్స్ అలా తిరిగి మొత్తానికైతే ఫైనల్లీ ఒకటైతే డిసైడ్ అయి తీసుకున్నాము. ఇదిగోండి ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. నైటు చెప్పాను కదా 10-10:30 అలా అయితే అయిపోయిందండి. మేము మొత్తం అంతా షాపింగ్ చూసుకొని ఇంటికి వచ్చేటప్పటికైతేని ఇంతేనండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి. దీని తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే మొత్తం అన్ని ప్యాకింగ్స్ అనమాట. తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ ప్యాకింగ్స్, వాళ్ళకి ఇవ్వాల్సిన బట్టలు కానీ, తీసుకెళ్ళవలసిన గాజులు, ఏవైతే సీమంతం కోసం తీసుకున్నామో స్వీట్స్ ప్యాకింగ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఫుల్ వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తానండి. వీడియో లేట్ అంటే 1 day 2 days అలా లేట్ అవ్వచ్చేమో, ఎందుకంటే ఫంక్షన్ చూసుకుంటూ ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తూ వాయిస్ ఇవ్వడము అంటే చిన్నది 1 day అలా లేట్ అవ్వచ్చేమో, కానీ కంప్లీట్గా వీడియోస్ అయితే మాత్రం పోస్ట్ చేస్తానండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, తప్పకుండా సపోర్ట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి. జుట్టు తువ్విన